బీఆర్ఎస్ తలపెట్టినటువంటి చెలో బస్ భవన్కు విశేష స్పందన లభించిందంట. దాని గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మరి మెహదీపట్నం బస్ స్టాప్లో హరీష్ రావు సందడి, ప్రజలతో ముచ్చటించిన హరీష్ రావు సమస్యలు విన్నవించుకున్న విద్యార్థులు, మహిళలు, ఫ్రీ బస్ పథకం ఎవరు పెట్టమన్నారంటూ విద్యార్థిని ఫైర్, పెన్షన్ల సంగతి ఏంటి, మహిళల 2500 రూపాయల కథ ఏంటి, గ్యారంటీ పేరుతో గ్యారెంటీకే చేస్తారన్నారంటూ సెటైర్లు. ఫ్రీ బస్సు పథకంపై విద్యార్థిని హాట్ కామెంట్స్ అంటూ కూడా చూడొచ్చు. అదేవిధంగా మెహదీపట్నం బస్టాండ్లో సీఎం రేవంత్ రెడ్డి మోసాలను ఏకారు పెట్టారు ఓ మహిళ. మెహదీపట్నం ఆర్టీసీ బస్ స్టాప్లో హరీష్ రావు దగ్గర రేవంత్ రెడ్డి మోసాల చిట్ట విప్పింది. హరీష్ రావు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి అక్కడికి వెళ్ళగా తన గోడు వెళ్ళబోసుకుంది. ఇక రేవంత్ రెడ్డి ఇస్తానన్న 4000 పెన్షన్ రాలేదని, హరీష్ రావు ఇచ్చిన 2000 వస్తుందని వాపోయింది. ఇక ఆమెతో కొద్దిసేపు మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక కేసీఆర్ ఇచ్చినటువంటి 2000 పెన్షన్ మాత్రమే వస్తూ ఉంది, 4000 పెన్షన్ ఇప్పటి వరకు దిక్కులేదంటూ కూడా ఆ మహిళ హరీష్ రావు తోటి మరి చెప్పినటువంటి సందర్భం నేను చాలా స్పష్టంగా కనబడింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వృద్ధురాలు కూడా వాళ్ళకి ఇస్తానన్నటువంటి పెన్షన్ ఏదైతుందో ఆ పెన్షన్ సంబంధించి మరి ఎన్నికల్లో భాగంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా 2000 ఉన్నటువంటి పెన్షన్ను 4000 చేస్తామని మరి చాలా పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. ప్రజలంతా కూడా మరి నిజంగానే వీళ్ళంతా కూడా మరి పెన్షన్లు పెంచుతామన్నారు. ఒకసారి ఈ టైం ఇచ్చి చూద్దాం, వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి చూద్దామని మరి వాళ్ళంతా కూడా గంప గుత్త ఓట్లు వేసే ప్రయత్నం చేశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిర్రు, మళ్ళీ 2 ఏళ్ల కాలం కూడా పూర్తి చేసుకోబోతున్నారు. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ల మీద ఇప్పటి వరకు కూడా సరైనటువంటి హామీ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. పెన్షన్లు 4000 పెన్షన్ అసలు దిక్కులేదు, ఉన్న 2000 పెన్షన్ కూడా సరైన టైంకి రావట్లేదు. అదేవిధంగా 3 నెలల పెన్షన్ కూడా బకాయిలు ఉన్నాయంటూ కూడా మరి చాలామంది కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి ప్రధానంగా బస్ భవన్కు చేరుకునేందుకు మెహదీపట్నం బస్టాండ్కు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావును కలిసేందుకు, ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు ప్రజలు, అభిమానులు ఎగుబడ్డారు. ఏదైతే మరి బస్ భవన్ చేరుకునేందుకు ముందుగా వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బస్టాండ్ నిర్ణయించుకొని ఆ బస్టాండ్కి వెళ్ళి ఆ బస్టాండ్లో మరి బస్ భవన్ వద్దకు ప్రయాణించే ప్రయత్నం చేసిర్రు. మరి నిన్న ఈ బస్ భవన్ చెల్లో బస్ భవన్లో భాగంగా హరీష్ రావు మెహదీపట్నం బస్టాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ అంతా కూడా అభిమానులు కావచ్చు, అదేవిధంగా ప్రయాణికులంతా కూడా మరి గుమిగూడి మొత్తం కూడా సందడి చేసిరు. హరీష్ రావుతో సెల్ఫీ కావాలని, లేకపోతే ఆయనతో మాట్లాడడానికి, ముచ్చటించడానికి చాలామంది ఆసక్తి కనబరిచిర్రు అనేది మనకు చాలా స్పష్టం.